హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎరీ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కోకాపేట్ లొకేషన్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ 3BHK రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే కమ్యూనిటీ అప్రూవల్ వచ్చేసి HMDA అండ్ రెరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి. మనకు ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 4 years ఓల్డ్. అండ్ ఈ టోటల్ కమ్యూనిటీ ల్యాండ్ ఏరియా వచ్చేసి 32 acres అండి. ఈచ్ టవర్ వచ్చేసి మనకు G+19 floors తోటి కన్స్ట్రక్షన్ చేశారు. మనకు సేల్కి వచ్చిన ఈ 3BHK ఫ్లాట్ అనేది 16th floorలో లొకేట్ అయి ఉంటుందండి. టోటల్ ఫ్లోర్స్ 19 floors. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి 16th floorలో లొకేట్ అయి ఉంది. ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్. మనకు వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుంది. 3 side ఓపెన్ స్పేస్ ఉంటుందండి ఫ్లాట్కి సంబంధించి. అండ్ కమ్యూనిటీ పరంగా మనకు 12 towers ఉంటాయండి. అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు 1317 ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లాట్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మన ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారండి. అండ్ ప్రాపర్టీ ఓనర్స్ మనకు డే 1 ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి వీళ్ళు స్టే చేస్తున్నారు. ఫస్ట్ సేల్ ఇది. పూజా గదికి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్, రూమ్ అనేది డిజైన్ ఏ విధంగా చేశారో మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 2540 square feet అండి. 2540 square feet. అండ్ మీకు ఇప్పుడు డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, పూజా గది, డైనింగ్ స్పేస్ అనేది మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ మన కిచెన్కి సంబంధించిన ఏరియా కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడండి, మనకు ప్రతి చోట మనకు స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఏదో మనకు హై ఎండ్కి సంబంధించిన ఫర్నిచర్ అండ్ క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ వీళ్ళు చేయించింది. అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ప్రాపర్టీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రాపర్టీ ఏజ్ మాత్రం 4 years ఓల్డ్. ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు 2 car parking స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. మనకి ఫ్లాట్కి సంబంధించి సర్వెంట్ రూమ్ విత్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అది యూటిలిటీ స్పేస్ ద్వారా మనకి ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇదంతా వాష్ ఏరియా. ఇది సర్వెంట్ రూము మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. వీరైతే స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు. అండ్ మనం మళ్ళీ కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి. ఇందులో మనకు 3BHK ఫ్లాట్లో 3 bedrooms-కి 3 attached వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. కిచెన్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. అండ్ కోకాపేట్, నార్సింగి, ఈ గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఈ లొకాలిటీలో ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫర్నిష్డ్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. మీకు ఎంతసేపు మనకి లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, పూజా గది, కిచెను, సర్వెంట్ రూము, యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. 2 sides విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్ యూనిట్ అనేది కార్నర్కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకు వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ బెడ్రూమ్ సైజ్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. మనకు ఫ్లాట్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కవర్ చేయడానికి మ్యాక్సిమం మీకు విండోస్ అనేటివి కర్టెన్స్తో కవర్ చేసి వీడియో అనేది రికార్డ్ చేశానండి. మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మాత్రం ఫ్లాట్ మొత్తం 100% ఏరియా కవర్ అవుతుంది. ఎందుకంటే ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్. ఇది మనకు ఆల్మోస్ట్ 3 sides ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఫ్లాట్కి సంబంధించి బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ కూడా మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను. గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేశానండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. చూడండి, మనకు చాలా స్పేషియస్గా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించి మనకు 2 windows ప్రొవైడ్ చేశారండి. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఇది స్టడీ ఏరియా అనేది ఈ విధంగా డిజైన్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి.
చూడండి మనకు బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్లో కూడా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ ఉందండి. టోటల్ ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకు బెడ్రూమ్ సైజ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ మనకి గ్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. మనకి స్లైడింగ్ డోర్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్ తోటి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తాను. నెక్స్ట్ మనకు సిట్అవుట్ బాల్కనీ, మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన కమ్యూనిటీ కాబట్టి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి. ఈ డ్రాయింగ్ ఏరియా అండ్ మనకి లివింగ్ ఏరియా దగ్గర మనకు స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ మీకు ఈ సిట్అవుట్ బాల్కనీ ఏరియా అవుట్ సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తాను. ఈ సిట్అవుట్ బాల్కనీ అండి మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది. చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ గార్డెన్ ఏరియా కూడా మనకు మీరు అరేంజ్ చేశారండి. మనకు ప్రాపర్టీ ఓనర్సే ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్ అంతా దగ్గర నుండి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చేయించుకున్నారండి. ఇది బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ చూడండి. ఓపెన్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్కి చాలా నియర్ బైగా ఉంటుందండి. కమ్యూనిటీ వచ్చేసి రోడ్ యాక్సెస్ కూడా మనకి ఏ లొకేషన్కైనా 10 మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా కానీ మనకి మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి ఈ కమ్యూనిటీకి నియర్ బైగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. స్ప్లిట్ ఏసీ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేశాను. విండోస్ ప్లేసింగ్ కూడా మీకు వీడియోలో చూస్తున్నారండి. ఇందులో మనకు పర్సనల్గా వర్క్ చేసుకోవడానికి డెస్క్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది స్టోరేజ్ స్పేస్ అండి. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్. మన అడిషనల్గా మన డ్రెస్సింగ్ యూనిట్ ఏరియా కూడా మనకు సపరేట్గా ప్రొవైడ్ చేశారండి డెడికేటెడ్గా. ఇది చూడండి మనకు అడిషనల్గా స్టోరేజ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. సర్వెంట్ రూమ్కి సంబంధించి సపరేట్ వాష్రూమ్ అనేది మన యూటిలిటీ స్పేస్లో ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.